హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. కొందరు పురుషులు స్త్రీలు చెప్పిన ప్రతి మాటను జవదాటకుండా వింటూ ఉంటారు. అది మంచి కోసం చెప్తే సరే, కానీ కొందరు వారి స్వార్థం కోసం, వారి సుఖాల కోసం భర్తను వాడుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీల మాటలు తెలివైన పురుషుడు ఎప్పుడూ కూడా వినరాదు. తెలివైన మగాడు ఎప్పుడూ స్త్రీని ఈ 6 ప్రదేశాల్లో ఒంటరిగా వదిలివేయడు. వదిలిపెడితే తర్వాత శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే ఈ 6 ప్రదేశాలకు స్త్రీ వెళ్ళిందంటే శిక్షను తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఈ 6 ప్రదేశాలకు అస్సలు వెళ్ళనివ్వకండి. మిత్రులారా, మీ మీద ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోను చూసే ముందు కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఈ 6 విషయాలు స్త్రీల భద్రత మరియు గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించడం ద్వారా పురుషులు తమ భార్యల పట్ల, తమ ఇంట్లోని స్త్రీల పట్ల బాధ్యతను నిర్వర్తించగలరు మరియు వారిని సురక్షితంగా ఉంచగలరు. కాబట్టి ఈ 6 విషయాలను ఖచ్చితంగా పాటించాలి. అందులో ఒకటవది, పుట్టింట్లో స్త్రీలను ఎక్కువ రోజులు ఉంచరాదు. కొంతమంది భర్తలు వారి మంచితనంతో లేదా భార్య మీద ప్రేమతో తన పుట్టింట్లో సుఖంగా ఉంటుందని ఎక్కువ రోజులు అక్కడే ఉంచుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే పుట్టింటికి అలవాటు పడ్డ స్త్రీలు అత్తగారింటిని అస్సలు గౌరవించరు. ఇటు భర్తను అటు అత్తగారింటిని అస్సలు లెక్క చేయకుండా చిన్నచూపు చూస్తూ ఉంటారు. పుట్టింట్లో అతి గారాబం వల్ల, తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల ఈ విధంగా కొందరు స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. పుట్టింట్లో ఉండడం వల్ల వారికి బరువు బాధ్యతలు అనేవి అస్సలు ఉండవు. కొందరు స్త్రీలు పెళ్ళైనా కూడా చిన్న పిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి భర్త, పిల్లలు, సంసారం ఇలాంటి బాధ్యతలు ఏమీ ఉండకుండా కేవలం తమ సరదాలనే చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను తమ పుట్టిళ్లలో ఎక్కువ రోజులు ఉంచడం మగవారికే ప్రమాదం. ఇక రెండవది, భార్యను ఒంటరిగా దూరం ప్రదేశాలకు అస్సలు పంపించరాదు. ఎందుకంటే ఒంటరి ప్రయాణం తోడును కోరుకుంటుంది. ఒంటరిగా ఉండే స్త్రీలను చూస్తే కొందరు పురుషులు ఆమెను లొంగదీసుకోవాలని చూస్తారు. ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి అతి వినయం, అతి ప్రేమ నటించి వారిని తమ వశం చేసుకోవాలని చూస్తారు. ఆ సమయంలో మీ భార్య తప్పు చేయకపోయినా కొన్ని పరిస్థితుల్లో తప్పు చేయవలసి వస్తుంది. కాబట్టి దూరం ప్రదేశాలకు ఒంటరిగా స్త్రీలను పంపకపోవడమే మంచిది. బయట సమాజంలో ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో ఎవరూ పసిగట్టలేరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ఉత్తమం. మూడవది, బంధువుల ఇళ్లకు కానీ, పెళ్లిళ్ళు, పేరంటాలు అని మీకు వీలు కాని పక్షంలో మీ భార్యను ఒంటరిగా పంపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఆ వెళ్ళిన చోటు ఎంత బంధువుల ఇల్లైనా సరే అక్కడ కొందరు చెడ్డవారు కూడా ఉండవచ్చు. ఎవరి చూపు ఎలా ఉంటుందో పసిగట్టలేము. కొందరు ఇళ్లల్లో పెళ్లిళ్ళ సమయంలో అక్కడ బావ వరుస అయిన వారు, మరుదులు ఇలా కొందరు వరుసైన పురుషులు ఉన్నప్పుడు సరదా కోసం మీ భార్యను ఆట పట్టించడం, అల్లరి చేయడం చేస్తుంటారు. అల్లరి అయితే పర్లేదు, కానీ అది మితిమీరి ఇంకెక్కడికో దారితీసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో సొంత వారిని కూడా నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి చోటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మీరు కూడా మీ భార్యతో పాటు వెళ్ళండి. మీకు కుదరలేదు అంటే ఏదో ఒక కారణం చెప్పి మీ భార్యను కూడా వెళ్ళనివ్వకండి. అంతేకాని మీ అమాయకత్వాన్ని 10 మందికి తెలిసేలా చేయకండి. నాలుగవది, స్నేహితులందరూ చెడ్డవారు ఉండరు. కొందరు స్నేహితులు వారి పరిస్థితులకు లొంగి చెడ్డవారిగా మారిపోతారు. అది వారి ఇష్టం. మీ భార్యను మాత్రం ఇలాంటి స్నేహితులు ఉన్న వారితో కలవకుండా చూసుకోండి. ఎందుకంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయవలసి వచ్చిందో వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ అది మీ భార్యకు అర్థం కాక, నా స్నేహితురాలు ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, నేనెందుకు చేయరాదు అని చెడు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత మంచి భర్త అయినా సరే స్నేహితులతో తిరిగి మీ మంచితనాన్ని కూడా చేతగానితనంగా తీసుకుని చెడుదారిలో నడిచే అవకాశం ఉంటుంది. కొందరు మీ అన్యోన్యతను చూసి ఓర్వలేక మిమ్మల్ని విడగొట్టడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అది తెలియని మీ భార్య నా స్నేహితులు చేసేది కరెక్టే అని వారి దారిలో నడిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి స్నేహితులతో మీ భార్యను అస్సలు పంపించవద్దు. ఇలాంటి స్నేహితులను వీలైతే శాశ్వతంగా మీ భార్య నుండి దూరం చేయండి. ఐదవది, అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచకూడదు. కొంతమంది భర్తలు అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచుతారు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఆ భర్త చనిపోతే ఎన్ని రకాలుగా హింసలు పెడతారో. ఒకవేళ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే తనతో తప్పుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది.
ఒక స్త్రీ మగాడిలాగా వాటన్నిటినీ ఎదుర్కోలేదు. ఇలాంటి సమయంలోని మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ భార్యను అస్సలు అందులో ఇరికించవద్దు. మగాడు లేని కుటుంబాన్ని చులకనగానే చూస్తుంది ఈ సమాజం. ఈ సమాజంతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరవది, మీ భార్య ఎప్పుడైనా అనారోగ్యం పాలు అయినప్పుడు ఆమెను ఒంటరిగా అస్సలు వదలకండి. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పక్కనే ఎవరైనా ఉంటే బావుండు అని అనిపిస్తుంది. కాబట్టి మీరు శారీరకంగా, మానసికంగా తన తోడుగా ఉన్నాడని ఆమెకు భరోసా ఇవ్వండి. ఎన్ని మందులు వేసినా తగ్గని రోగమైనా మనసుకు నచ్చే మనిషి పక్కనే ఉంటే ఎంతటి అనారోగ్యంనైనా జయించగలుగుతారు. ఒంటరిగా ఉంటే మరింత ఒత్తిడికి లోనై ఆ రోగం అసలు తగ్గదు. కాబట్టి ఇలాంటి సమయంలో భర్త పక్కనే ఉంటే కొండంత బలంగా భావించి వారు త్వరగా కోలుకుంటారు. మంచిగున్న రోజుల్లో మీకు ఎన్నో సేవలు చేసి ఉంటుంది. కాబట్టి ఆమె అనారోగ్యం పాలైనప్పుడు మీ భార్యను కంటికి రెప్పలా చూసుకుంటే తను త్వరగా కోలుకొని మళ్ళీ మిమ్మల్ని, మీ పిల్లల్ని, ఇంటిని చూసుకుంటుంది. కావాలని ఏ భార్య తన భర్తతో సేవలు చేయించుకోదు. తనకు పూర్తిగా చేతకాని సమయంలో మాత్రమే భర్త సహాయాన్ని కోరుకుంటుంది. అంతేకాని మీతో పనులు చేయించాలని పొరపాటున కూడా అనుకోదు. కాబట్టి భార్యను అర్థం చేసుకుని తనకు అండగా నిలబడండి. భార్యాభర్తలు అన్న తర్వాత ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి సమయంలో మీ భార్యను ఒంటరిగా వదలకండి. మిత్రులారా, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మా ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.